చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధాలు చెప్తారంటే అంత అబద్ధాలు చెప్తాడు. జగనన్నను డిక్లరేషన్ ఏంది డిక్లరేషన్ ఇవ్వాలి? అసలుకు నువ్వు క్రిస్టియను ముస్లిం లేకపోతే నువ్వు పదవి వచ్చేదా నీకు? అసలు ఈవీఎం ప్రభుత్వం ఇది. నువ్వు అలాంటిది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లా చేస్తున్నారు? అసలు మిమ్మల్ని సీఎం అనే మాట అనడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అసలుకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా మీకు? జగనన్న గారు అసలు జగనన్నను ఒక మాజీ సీఎంను తిరుపతికి వెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలా? అసలు నీ పర్మిషన్ ఏంది? బోర్డు పర్మిషను? అదే మీ రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలిస్తుందా మీరు? అసలుకు పురంధేశ్వరి అది ఒక ఆడది, వాడు ఒక పావలగాడు, ఒక వేస్ట్ గాడు. అసలు మీరంతా ఎందుకు అసలు మీరంతా కట్టుకొని బంగాళాఖాతంలో దూకి సావండి. అర్థమవుతుందా? దూకి సావండి ఊరికే. మేము అప్పులు అంటావు, అప్పులు చేస్తావు. ఏం చేసినావు నువ్వు? అసలుకి అప్పులు ఏం చేసినావు? డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేసినావు చెప్పు. నువ్వు మనిషివేనా? అసలుకు కొంచెమైనా జ్ఞానం లేకుండా జగనన్న మీద మరి రివర్స్ గేమ్ చేస్తావు. కామన్ సెన్స్ కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు మీకు. అసలుకు మీ బతుకు చెడ. దూకి ఏడన్నా బంగాళాఖాతంలో దూకి ఏడన్నా పడిపో. అర్థమవుతుందా? ఇంత కొంచెము జ్ఞానం లేకోకుండా బతుకుతున్నావు ఊరికే. నువ్వు ఒక సీఎం వచ్చి అంటే పోకూడదా జగనన్న? ఎవరు నువ్వు అసలుకు? ఎవడు నువ్వు అసలుకు? నువ్వు సీఎం అయితే నీకు గొప్ప కావచ్చు, ఈవీఎం దొంగవు నువ్వు. అర్థమవుతుందా? కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా జగనన్న మీదకి వస్తావు. జగనన్న అంటే పడతావు. ఏం నీకు అంత భయం? జగనన్న అంటే భయం ఎందుకంటావా? నువ్వు 100 రోజుల పాలన ఏం చేసినావు? ఆత్మహత్యలు అంటే అన్ని నాశనం చేసి పడేసినావు. అర్థమవుతుందా? నువ్వు అసలు సీఎం కాదు, ఒక దరిద్రాన్ని, రాష్ట్రానికి ఒక చంద్రగ్రహాన్ని గుర్తుపెట్టుకో.